ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిలక్ష్మి. నేను నాగర్కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. అన్వర్ సార్ క్లాస్కి 9th బ్యాచ్ యూనివర్సల్ బ్యాచ్ అండి నేను అటెండ్ అయ్యాను. అయితే క్లాస్కి ముందు క్లాస్కి తర్వాత ఎలా ఉంటుందో చెప్తాను మీకు. క్లాస్కి ముందు మనము సరే ఏం చెప్తారో చూద్దాంలే అని జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో క్లాస్ తర్వాత 9 days అయిపోయిన తర్వాత ఓ ఇంత సబ్జెక్ట్ ఉందా, మనకు తెలియంది ఇంత ఉందా అని మనం చాలా ఎక్సైట్ అయిపోతాము. మనకు తెలియని విషయాలు చాలా చెప్తారు. మనల్ని చాలా నవ్విస్తూ, చాలా హ్యాపీగా మన ఫీలింగ్స్ అన్నీ బయటికి తీస్తూ చాలా ఎమోషనల్గా ఉంటుందండి. క్లాస్ కూడా అంతే హ్యాపీగా ఉంటుంది. అండ్ మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి, చాలా జరుగుతున్నాయి మాకు. సో అన్వర్ సార్ క్లాస్కి ఖచ్చితంగా అటెండ్ కండి. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నది ఒక లెక్క, ఇప్పుడున్నది ఒక లెక్క అనిపిస్తుంది మీరు క్లాస్కి వచ్చి వెళ్ళిన తర్వాత. సో అదేంటో మీరు కూడా అందరూ అనుభవించాలని చెప్తున్నాను. ఎందుకంటే సార్ క్లాస్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా చేంజ్ మెల్లమెల్లగా డే 2 నుంచే స్టార్ట్ అయిపోతుందండి. ఎందుకంటే ఆయన క్లాస్ మామూలుగా ఉండదు. సూపర్ అంటే సూపర్, ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందంటే ఆయనకి 10 మందికి ఉండే మెమరీ ఒక్కడికే ఉందండి. అది క్లాస్కి వస్తే అది ఏంటి ఎలా అనేది మీకు అర్థమవుతుంది. ఎంత వండర్ఫుల్గా ఉంటుందంటే అంత వండర్ఫుల్గా ఉంటుంది. ఆయన క్లాస్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చేసేయండి. ఎందుకంటే వెళ్ళకపోతే చాలా మిస్ అవుతారు. నేను అలాగ 3-4 months నుంచి నేను పోస్ట్ పోన్ చేసి మిస్ అయ్యాను. ఎంత మంచి సబ్జెక్ట్ ఎందుకు మిస్ అయ్యాను ఇన్ని రోజులు. ఇంతకు ముందే వచ్చినట్టు ఈ పాటికి ఇంకా బాగుండేది కదా, ఇంకా రిచ్ లైఫ్ వచ్చేసేది కదా అనుకున్నానండి. సూపర్ అంటే సూపర్. ఎంత హ్యాపీగా అయిపోతామంటే, ఎంత ఎనర్జెటిక్ అయిపోతామంటే ఆయనలో ఉన్న ఎనర్జీని మనకు సగం పనిచేస్తారు. చాలా చాలా బాగుంటుందండి, చెప్పడం కాదు. మీరంతా వచ్చి మీరంతా క్లాస్ అటెండ్ అయితే మీరు కూడా ఇంకొకరికి చెప్తారు, అంత సూపర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ జాయిన్ అవ్వండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో మీరు ఇచ్చినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు బాగా నచ్చింది ఏదైనా ఉంది అని అంటే, ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది మన మైండ్లో. మనం ఏదనుకుంటే అదే జరగడానికి. మనం ఒక పేపర్ మీద సాఫ్ట్ కాపీ అయినా సరే ఒకటి పెట్టుకొని అప్పులు అని రాస్తే, జిరాక్స్ ఇస్తే అప్పులు 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 అప్పులనే వస్తాయి. ఎన్ని పేపర్స్ అయినా హార్డ్ కాపీ అదే వస్తుంది. అదే ఆస్తులు అని రాసామనుకోండి, రాసి దాన్ని ప్రింట్అవుట్ తీస్తే ఎన్ని కాపీలన్నా అవే వస్తాయి. అవును, మనం ఏదనుకుంటే అది జరుగుతుంది అని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అది కూడా లైవ్ అట్ ద సేమ్ టైం. ఆ ఎగ్జాంపుల్ కూడా ఎలాంటిది అని అంటే, అది నిజమే కదా అని అంటే నిజమే, అది 100% అలాంటి ఎగ్జాంపుల్, అది రియాలిటీలో ఉండేటువంటి ఎగ్జాంపుల్. అండ్ మన జీవితం కూడా దానికి తగ్గట్టే ఉంటుందండి. అంటే నిజానికి చూడాలి అని అంటే మనం చూసేటువంటి హార్డ్ కాపీస్ ఏవైతే ఉన్నాయో, ఆస్తులు అనేటువంటిది మనం ఏది రాస్తే అదే చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈ వీడియోలో ఆకర్షణ సిద్ధాంతం, ఇంతకుముందు మన జెరాక్స్ మిషన్ గురించి చెప్పాం. ఈ వీడియోలో అండి మనీ మేనిఫెస్టేషన్ అనే పార్ట్ 1 చేసాం, ఇది పార్ట్ 2. సో మీరు మనీ మేనిఫెస్టేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఉండకూడదు. ఏంటి అంటే టెన్షన్. చాలామంది ఊరికి టెన్షన్ పడతారు, ఇంకా రాలేదు సార్, ఇంకా అవ్వలేదు, మేము చేస్తున్నాము, ఏంటి ఇది పాజిటివ్ అనుకుంటే నెగిటివ్ జరిగింది ఏంటి అని చాలామంది టెన్షన్ పడుతుంటుంటారు. సో నేను మీకు ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఇవ్వబోతున్నానండి, చాలా పవర్ఫుల్ టెక్నిక్. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో, అంటే సుడిగుండం నుంచి సునామీకి ఎలా అయితే రావచ్చో అలాగా, సో టెన్షన్ ఫ్రీ టెక్నిక్ ఇస్తాను. చాలా పవర్ఫుల్, ఇది మీ అందరూ చేయండి కంపల్సరీగా. సో పవర్ఫుల్ టెక్నిక్ టెన్షన్ ఫ్రీ అవ్వడానికి. మీరు కానీ టెన్షన్ పడుతున్నారు సంథింగ్, దేని గురించైనా, ఏదైనా ఒక బ్యాడ్ జరిగిన దాని గురించి అంటే, సింపుల్ టెక్నిక్ అండి. మీరు 2 అరచేతులు ఇలా ఓపెన్గా పెట్టి కౌంట్ నెంబర్స్ ఫ్రమ్ 10 to 1. ఓకే. ఎప్పుడైనా మీరు ఎప్పుడు టెన్షన్ పడినా అలాగా మీరు ఇలా పెట్టి 10 నుంచి 1 నెంబర్ స్లోగా లెక్క పెట్టాలండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అని అలాగంటే తెలియకుండానే మైండ్ రిలాక్స్ అయిపోద్దండి. ఇది ఓపెన్గా పెట్టాలి పైకి. నేను చేశాను, అసలు చాలా మిరాకిల్ అండి. నాకు ఒక క్లయింట్ మన ఫోన్ చేసి, సార్ టెన్షన్గా ఉంది సార్, టెన్షన్గా ఉంది సార్, రేపు ఈఎంఐ కట్టాలి సార్, నాకు డబ్బులు వేసారు. ఫస్ట్ ముందు మీరు టెన్షన్ పడకండి. అసలు ఎప్పుడైతే టెన్షన్ ఎందుకంటే టెన్షన్ పడినప్పుడు ఎలా ఉంటుందంటే, అందరూ జాగ్రత్తగా ఉండండి. మన ఇమేజ్ చెరువులోకి వెళ్తామండి. చెరువు దగ్గరికి వెళ్ళి మన ఇమేజ్ చూడాలనుకుంటే అది ఎలా వైబ్రేట్ అయింది అనుకోండి, మన ఇమేజ్ కనిపించదు.
టెన్షన్ పడితే కూడా థాట్ రాదు, ఆ ఐడియా రాదు. సో ఎప్పుడైతే ఆ చెరువు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు మన ఇమేజ్ క్లారిటీగా కనిపిస్తుంది. మనకు కూడా ఒక ఐడియా రావాలి అంటే ఫస్ట్ మీరు టెన్షన్ పడొద్దండి, రిలాక్స్గా కూల్గా ఉండాలి. మరి ఎలా కూల్గా అని స్కూల్లో అందరూ చెప్తారు, బాగా చదువు, కానీ ఎలా చదవాలి ఎవరు చెప్పరు. అతను బాగా సీట్లు ఉంటుంది, ఎలా సీట్లు ఎవరు చెప్పరు. అలాగా చాలా మంది టెన్షన్ పడకు అంటారు, కానీ ఎలా పడకుండా ఉండాలో చెప్పరండి. ఇది ఒక పవర్ఫుల్ టెక్నిక్. అంటే మన స్కూల్స్ కాలేజీలు ఎక్కడ ఎవరు నేర్పని టెక్నిక్ అండి. 2 అరచేతులు ఓపెన్గా పెట్టి దాని తర్వాత 10 to 1 లెక్క పెట్టిన తర్వాత దాన్ని అలా చూడాలటండి. దాన్ని అలా చూస్తుంటుంటే ఇంక ఏ థాట్ రాకుండా ప్రశాంతంగా మళ్ళీ సేమ్ ఒక 10 seconds పాటు చూడాలి. సో ఇది విధంగా చేయండి, మీకు టెన్షన్ ఫ్రీ హ్యాపీగా ఉంటుందండి లైఫ్. అంటే ఐడియాస్ వస్తాయి, కొత్త ఐడియాస్ వస్తుంటాయి అనమాట. ఇలాగ చేయించి మన టెక్నిక్స్ చాలా చేయించి 9th బ్యాచ్ మళ్ళీ చెప్తున్నానండి. 9th బ్యాచ్ జస్ట్ మొన్న అయింది. యాక్టివిటీ గ్రూప్లో మళ్ళీ చూస్తే సబ్సిడీ అమౌంట్ 34,000 రూపాయలు వచ్చాయి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే అండి, ఇక్కడ కూడా రావాల్సిన అమౌంట్ 35,000 రూపీస్. అంటే ఇందాక చెప్పాను లక్షలు వస్తున్నాయి, కానీ ఈ అమౌంట్ ఎందుకు పెట్టానంటే వాళ్ళు అసలు అంటే అన్ఎక్స్పెక్టెడ్ అసలు రాదు అని అనుకునే అమౌంట్ కూడా తీసుకొచ్చానండి. అసలు ఇలాంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కొన్ని వందలు కాదు వేలు ఉన్నాయి నా దగ్గర. సో డబ్బులతో సహా పెట్టేసి మనీ మ్యాగ్నెట్ 9th బ్యాచ్ క్లయింట్. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. సో థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. హోప్ నో పోనో కూడా నేను కూడా ఏంటంటే ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో చేయాలండి, చేస్తేనే డబ్బులు వస్తాయి అనమాట. సో ఈ విధంగా చూడండి, సబ్సిడీ అమౌంట్. గుడ్ మార్నింగ్ అక్క, ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ పడింది అక్క 34,000. థ్యాంక్ యూ సార్, నాకు ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది. అసలు ఇలాంటి వాళ్ళు చాలా మంది, అంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే, సార్ నిజంగా సార్ మీరు మీ దగ్గర కట్టిన ఏదైతే ఫీజుకి దానికి 10 times కదా 100 times రిటర్న్స్ ఇస్తున్నారు సార్, ద బెస్ట్ అని చెప్తున్నారండి. అదేవిధంగా మీ అందరూ కూడా డబ్బును ఆకర్షించాలి అంటే వద్దు అంటే జాగ్రత్త ఉండండి, ఈ పదాలు మాట్లాడొద్దు. ఏంటది అంటే వద్దు అనే పదం ఉండకూడదండి. నాకు అప్పులు వద్దు. ఈ ఆకర్షణ సిద్ధాంతం ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఎనర్జీ మీద పనిచేస్తుంది. ఏ ఎనర్జీ మనం పంపిస్తుంటామో ఆ ఎనర్జీని మళ్ళీ రిసీవ్ చేసుకుంటుంటామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరూ కూడా ఈ పదాలు మాట్లాడొద్దండి. మళ్ళీ చెప్తున్నాను, నాకు అప్పులు వద్దు, కష్టాలు వద్దు. చిన్నప్పుడు నాకు తెలియదు దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా నాకు ఏ కష్టాలు ఇవ్వకు, నాకు ఏ బాధలు ఇవ్వకు అని అనకూడదటండి. అప్పులు వద్దు, కష్టాలు వద్దు. ఇంకొంతమంది అంటారు, ఇటువంటి లైఫ్ బతకూడదు మామ అని అంటుంటారు జనరల్గా. బతికితే అలా బతకాలి మా, ఈ లైఫ్ వద్దు మామ అయిపోద్ది, అదే లైఫ్ వచ్చేస్తుంది. అంటే ఏది వద్దో దాని గురించి మాట్లాడకూడదు, దేన్ని కావాలో దాని గురించే మాట్లాడాలండి. అంటే ఇక్కడ ఒక ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఏది వద్దో దాన్ని హేట్ చేయొద్దండి, ఏది కావాలో దాన్ని ప్రేమించండి. ప్రేమిస్తే ఆ ఎనర్జీ అక్కడికి వెళ్తుంది. ఆ ఎనర్జీ ఏం చేస్తుంది అంటే అలా తీసుకొచ్చేస్తుంది. మీరు ఒక సినిమా ఉంది, నాగార్జున గారి సినిమా షిరిడి సాయిబాబా అని చెప్పేసి, బిజిలీ అని అంటుంటే వెంటనే అక్కడ సాయిబాబా పిలుస్తారు. అని పిల్లగానే అతను వస్తాడు, ఆ బిజిలీని మీరు చూసారా అంటే బిజిలీయా అక్కడే ఉంది కదంటే, ఇప్పటి వరకు నేను అరిచి వచ్చానంటే అని అంటారు. అంటే ఎలా పిలిచావు నాయన అంటే, అరిస్తే రాదు నాయన బిజిలీ, ప్రేమతో పిల్లలంటే అవునా అయితే మీరు పిల్లండి అని అనుకంటే బిజిలీ అనగానే వెంటనే ఆ గుర్రం తాగుతున్న నీరు టగటగటగా వచ్చేదండి. అరే నేను ఇప్పుడు దాకా అరిచి వచ్చాను కదా, నువ్వు అరిచి పిలిచావు, నేను ప్రేమగా పిలిచాను అందుకే వచ్చింది. అంటే డబ్బు కూడా ప్రేమగా పిల్లాలండి. సో అంటే అది ఎలా పిల్లాలనేది నేను 10 days క్లాసెస్లో డైలీ ప్రాక్టీస్ చేస్తుంటాను అనమాట. అందుకే సో ఇటువంటి లైఫ్ ఈ పదాలు మీరు దయచేసి ఎవరు అనకూడదండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అప్పుల గురించి మాట్లాడదు, కష్టాల గురించి మాట్లాడదు. చాలామంది ఎలా ఉంటారంటే, వాళ్ళు ఇంత అప్పు ఉంటే 10 మంది దగ్గరికి వెళ్ళి నాకు అప్పు ఉంది అంటారు. ఈ లక్ష కాస్త లక్షలు అయిపోయింది, లక్ష అప్పు కాస్త లక్షలు అయిపోద్ది, కోటి అప్పు కాస్త కోట్లు అయిపోద్దండి. సో అంటే నేను ఎలా మాట్లాడాలి మరి పాజిటివ్గా అనుకుంటే, అదే నేను 9 days క్లాసెస్లో రీప్రోగ్రామింగ్ యువర్ బ్రెయిన్ చెప్తానండి. దాని తర్వాత ఇక్కడ మీ అందరూ జాగ్రత్తగా ఉండండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అన్ని పనులు చేయరు, వాళ్ళు పనులు అప్పు చెప్తుంటుంటారండి మేనేజింగ్ డైరెక్టర్ పని. సో ఎండి చేసే పని ఏంటంటే అది. ఇక్కడ ఎండి ఎవరంటే మీరు, అక్కడ మీ మేనేజర్స్ పని చేస్తారు. మీరు ఒకవేళ ఎండి అయితే మీ కింద మీకు మేనేజర్స్ వర్క్ చేస్తారు. ఇక్కడ ఎండి మీరు, మీ మేనేజర్ ఎవరు అంటే జీనీ. జీనీ ఎప్పుడు ఆకర్షణ సిద్ధాంతంలో చెప్పేది ఏంటంటే, అంటే యూనివర్స్ ఈజ్ యువర్ జీనీ. ఈ విశ్వం ఏదైతే ఉందో, యూనివర్స్ ఏదైతే ఉందో, జీనీ ఎలాగ పనిచేస్తుంది. హుజూర్ యువర్ విష్ ఈజ్ మై కమాండ్ అంటే. కానీ చాలా మంది ఉంటారు, ప్లీజ్ అవ్వా యూనివర్స్ అవ్వా
అని మామూలుగా కాదండి, ఒక కమాండ్ లాగా అడిగితే యూనివర్స్ తెచ్చి ఇవ్వగలదు. దీనికి ఒక అద్భుతమైన టెక్నిక్ ఇవ్వబోతున్నా, రెడీగా ఉండండి. సో మీరు గుర్తుపెట్టుకోండి, యు ఆర్ ద ఎండి, జీనీ ఈజ్ యువర్ మేనేజర్. అంటే విశ్వం అనేది మేనేజర్, యూనివర్స్ అనేది ఒక మేనేజర్. అడగాలి, చాలామంది అడగరు, అడిగిన నమ్మరు. అది కూడా ఫెయిత్ ఉండాలండి. వస్తుంది నేను అడిగానంటే వస్తుంది అంతే పక్కా అని చెప్పేసి అంత కాన్ఫిడెంట్గా ఉంటేనే వస్తుందండి. వస్తుందంటవా ఇంకా రాలేదే అనేసి అని అంటారు. సో ఇలా అయితే నేను ఏం చెప్తానంటే జాగ్రత్తగా అండి, ఇది ఒక పవర్ఫుల్ టెక్నిక్ అండి. అంటే మీకు కావాల్సింది మేనిఫెస్టేషన్ చేయడానికి ఒక డైరీ తీసుకోండి, ఒక బుక్ పెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ ఏంటంటే నేను అని రాయాలండి, మీ అందరూ గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ నేను అని రాయాలి. రైట్ సైడ్ ఏంటంటే యూనివర్స్ ఆర్ విశ్వం అని రాసి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అడగడం మీ పని, ఇవ్వడం యూనివర్స్ పని. యూనివర్స్ ఇస్ ఏ జీనీ. సో ఇక్కడ మీకు ఏం కావాలో మీరు రాయండి. జీనీ ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ధనవంతుడు అవ్వాలనుకుంటున్నారు, లెఫ్ట్లో రాస్తారండి. సో జీనీ అక్కడ రైట్ సైడ్ ఏం రాస్తారు, యూనివర్స్ కదా, ఎంత డబ్బు కావాలనేది అక్కడ రాయాలి. ఇలాగా ఈ డైరీ వర్క్ కానీ మీరు చేయగలిగితే చాలా అద్భుతం. అంటే లెఫ్ట్ సైడ్ ఏంటంటే మీకు ఏం కావాలో రాస్తారో, జీనీ ఎప్పటిలోపు నాకు జీనీ ఎప్పటిలోపు ఇవ్వు అని రాస్తే ఇది చాలా ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుందండి. ఎందుకంటే దీని గురించి మనం వర్రీ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక పర్సన్కి బండి కొనుక్కోవాలి ఉంది, లెఫ్ట్ సైడ్ ఏం రాస్తారు, నేను బండి కొనుక్కోవాలనుకుంటున్నాను. రైట్ సైడ్ ఏంటి, యూనివర్స్ అని రాస్తారు కదా, దాని కింద ఏం రాస్తారంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ 2 monthsలో నాకు బండి ఇవ్వు అని అనండి. ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే రాసి వదిలేయాలి. రాసి వదిలేయడం వల్ల ఏమవుతుందంటే దీని మీద చాలా రీసెర్చ్ కూడా ఉంది. రాసి వదిలేయడం వల్ల ఏమవుతుందంటే యూనివర్స్ ఇంకా దాన్ని టేక్ కేర్ తీసుకుంటుందండి. దీన్ని పాల్ కోయిలో పరుసవేద అనే పుస్తకంలో రాశారు. అతను చెప్పాడు క్లియర్గా, మీకు ఏం కావాలో అది అడగండి, విశ్వం బలంగా సంకల్పించి అవసరమైతే కుట్ర పన్నైనా అది మీకు దక్కేలాగా చేస్తుంది అని పాల్ కోయిలో పరుసవేద అనే పుస్తకంలో క్లియర్గా చెప్పారండి యూనివర్స్ గురించి. అంటే కొన్ని పుస్తకాలు చదువుతుంటుంటే ఇంకా ఎనర్జీ, అంటే ఇంకా బిలీఫ్ పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది అనమాట. సో అతను ఏమంటాడంటే మీకు ఏం కావాలో యూనివర్స్కి రాసి అప్పచెప్పి చదవండి. కింద కంపల్సరీగా రాయాలి, జాగ్రత్తగా పెట్టుకుని, డియర్ యూనివర్స్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఈ కింద మీ అందరు జాగ్రత్తగా రాయాలండి, డియర్ యూనివర్స్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అనేసానండి. సో ఇది ప్రాక్టికల్గా ప్రూవ్డ్ ఎగ్జాంపుల్ అండి. ఇది మనం రెగ్యులర్ లైఫ్లో నాకు ఈరోజు ఇలానే ఉండాలి అని అర్లీ మార్నింగ్ మీరు బ్రహ్మముహూర్తంలో లేస్తే బ్రహ్మముహూర్తంలో అయినా సరే ఒక్కొక్క పేపర్ మీద రాయండి, బట్ క్లారిటీగా రాయండి. డెఫినెట్గా సాయంత్రం వచ్చేలోపు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పని ఆల్మోస్ట్ 90% చేసేసి వస్తారు. ఇట్స్ అ గ్రేట్ టెక్నిక్ అండి ఇది. మేనిఫెస్టేషన్లో మాత్రం అంటే ముందే డిక్లేర్, నేను ఈ పని చేస్తాను, నాకు ఇది ఈరోజు కలిసి వస్తుంది అని మనం ఏదైతే ఇక్కడ మేనిఫెస్టేషన్ చేసి, మేనిఫెస్టేషన్ అంటే క్లియర్గా మీ గోల్ మీరు డిక్లేర్ చేస్తారు, నేను ఇది చేస్తున్నాను అని చెప్పేసి. అది మన అన్వర్ గారు ఫ్లైట్ ఎక్కి దుబాయ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కిన ఇది ఉంది చూసారా, ఆ షూట్ అది మొత్తం తీసుకొని వచ్చారు. అంటే నేను డెఫినెట్గా మహర్షి సినిమాలో ఏ విధంగా అయితే ఉంటుందో అటువంటి రేంజ్ని నేను తీసుకొని వస్తాను అని చెప్పేసి చెప్పి ఎలా అయితే కొట్టారో అలా ఇది కూడా అనమాట. అంటే ఒక్కసారి మేనిఫెస్టేషన్ డిక్లేర్ చేసేసామనంటే అది ఆటోమేటిక్గా జరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, ప్రాక్టికల్గా ప్రూవ్డ్ ఎగ్జాంపుల్. అవునండి, చాలా. నేను ఇంకా క్లారిటీగా చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. లెఫ్ట్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను హ్యాపీగా ఉండాలంటే, లెఫ్ట్ పేజ్లో నేను హ్యాపీగా ఉండాలంటే రైట్ సైడ్ ఏం చేస్తారు, యూనివర్స్ నాకు 5 లక్షల డబ్బు ఇవ్వు, లేదా కారు ఇవ్వు, ఇల్లు ఇవ్వు అని రాయాలటండి. అలా విధంగా రాసేసి వదిలేయాలి, దాన్ని రోజు చదవాల్సిన పని కూడా లేదు. సో కింద మాత్రం ప్లీజ్ టేక్, మన పిల్లల్ని ఎవరైనా స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత మేడం ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ మేడం, మీరు వెళ్ళిపోండి సార్ నేను చూసుకుంటాను కదా అని అన్నట్టు యూనివర్స్ చూసుకుంటుంది అనమాట. మీరు ఖలేజా అని చెప్పేసి మహేష్ బాబు గారి సినిమా చూసారు? ఎస్. అందులో అంటే డీప్ సెన్స్ తోటి చూస్తేనే తెలుస్తాయి. అంటే ఇటువంటి చూడడానికి కూడా లోపల ఒక ఇంటెన్స్ పవర్ అనేది కూడా ఉండాలి. అది ఎప్పుడు వస్తుందనంటే మీరు ఒక స్పిరిచువల్ మోడ్లో నుంచి ఒక్కొక్క సింపుల్గా చెప్పాలి అని అంటే చాలామంది మెడిటేషన్ మోడ్లో డెప్త్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళకి మాత్రమే కొన్ని ఏంజల్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కరెక్ట్. గురువులు కనిపిస్తూ ఉంటారు, వాళ్ళ దారి చూపిస్తూ ఉంటారు. అలాగే ఖలేజా సినిమాలో దేవుడి డెఫినేషన్ నాకు అర్థమైపోయింది భయ్యా. నేను ఆ పిల్లాడికి పాలు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకొని అతని కోసం డబ్బులు ఇచ్చారు. నేను మామూలుగా అడిగితే చీతూపో అని చెప్పేసి అంటూ ఉంటారు, బట్ నేను ఒక మంచి కోసం అడిగితే అది ఆటోమేటిక్ నేనేమనుకున్నాను దానికోసం వచ్చిందని చెప్పేసి. అంటే ప్రేమతో మనం ఏదైనా సరే మేనిఫెస్ట్ చేసి మనస్ఫూర్తిగా అనుకుంటే జరుగుతుందని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు ఇందాక షిరిడిది అన్నారు చూసారా, అలాంటిదే ఇది కూడా. అంటే అది ఆ డీప్ సెన్స్తో మీరు చూడగలిగినప్పుడు మీకు తెలుస్తుంది. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా చూడాలి అని అంటే, ఇలా మీరు ఒక జర్నల్ రాసుకొని డే మొత్తం నేను ఏం చేయగలుగుతాను, ఏం చేస్తాను అనేటువంటి దాని మీద
కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకోండి, మీకే తెలుస్తుంది రిజల్ట్. మీరు నిజంగా చేస్తాను అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో ఐ డూ స్క్రిప్టింగ్ అని కామెంట్ పెట్టండి. నేను మీ కామెంట్స్ అని చెక్ చూస్తాను. ఐ డూ స్క్రిప్టింగ్ నిజంగా మీరు చేస్తానంటే ఐ డూ స్క్రిప్టింగ్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో ఎవరైతే అది రాసి రిజల్ట్ చూసినటువంటి వాళ్ళు ఉంటారో ఆ రిజల్ట్ చూసిన వాళ్ళని ఒకళ్ళు మేము పిక్ చేసుకుని మా షోలో పిలుస్తాం. ఎస్, రియల్లీ గ్రేట్ ఆపర్చునిటీ. సో ఇక్కడ మీరు లైవ్లో మాట్లాడడానికి ఇది ఒక మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో దాని తర్వాత అండి ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే సెలబ్రేట్ స్మాల్ విన్స్. చిన్న చిన్న ఆనందాలు కూడా ఎక్కువ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నా క్లయింట్కి 100 రూపాయలు దొరికిందండి. అతను నాకు ఫోన్ చేసి, సార్ నాకు 100 రూపాయలు దొరికింది సార్ అని. మీ నాన్న ఫుల్ హ్యాపీగా ఫుల్గా జోష్ ఉన్నానని చెప్పేసి కరెక్ట్గా 7 రోజుల తర్వాత మసీదు బయట 1000 రూపాయలు దొరికిందండి అతను. ఎందుకు ఆ 100 రూపాయలు దొరికినందుకు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. యూనివర్స్ మళ్ళీ 1000 రూపాయలు దొరికింది. అంటే ఎక్కడ నుంచి ఎలా దొరుకుతుందో తెలియదు, కానీ ఖచ్చితంగా మీరు సంతోషంగా ఉంటే చిన్న చిన్న వాటిని కూడా సెలబ్రేట్ చేసుకోవడం వల్ల మీ యొక్క ప్రోగ్రెస్ పెరుగుతుందండి. సో సెలబ్రేట్ చిన్న చిన్న వాటిని చేస్తే ప్రోగ్రెస్ కూడా అద్భుతంగా పెరుగుతుంది. సో దిస్ బూస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎస్, ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్. ట్రూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో 10th బ్యాచ్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి 10th బ్యాచ్. ఎవరైతే ఇంతకు ముందు చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు, సార్ మేము మిస్ అయిపోయాము, వీడియోస్ కొంచెం లేట్గా చూసామని. సో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీ లైఫ్లో అవకాశం మిస్ అయ్యారో, డబ్బును కూడా మిస్ అయ్యారో, దాన్ని చక్రవడ్డీ బారువడ్డీ సహా ఈసారి 10th బ్యాచ్లో నేను ఈసారి 9th బ్యాచ్కి నేను యూనివర్సల్ బ్యాచ్ అని పెట్టాను. ఈసారి 10th బ్యాచ్ మాస్టర్ బ్లాస్టర్ బ్యాచ్ అని పెట్టబోతున్నాను. అంటే జీవితంలో చాలా మంది వచ్చారు క్రికెట్ ఇండస్ట్రీలో, కానీ టెండూల్కర్ అయితే మాస్టర్ బ్లాస్టర్ అయ్యారు. మీ లైఫ్లో ఇప్పటివరకు చాలా నేర్చుకున్నారు, కానీ ఈ 10th బ్యాచ్ నేర్చుకునే అవకాశం అంటే అప్పుల్ని ఆస్తులుగా ఎలా మార్చొచ్చు. అప్పుల్ని ఆస్తులుగా అంటే ఫాస్ట్గా, ఇందాక చెప్తున్నానండి, సుడిగుండంలో మీరు కష్టాల్లో ఉన్నా కూడా సునామీలాగా ఎలా బయటికి రావచ్చు అనే లా ఆఫ్ అట్రాక్షన్. ఎప్పుడైతే మనం యూనివర్స్కి కనెక్ట్ అవుతామో చాలా ఫాస్ట్గా మన యొక్క లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా అండి. అంటే అంబులెన్స్ వస్తే ఎలాగైతే దారి ఇచ్చేస్తారో ఈ యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంటే మీకు అలాగా, అంటే ప్రతిది లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా మీకు సపోర్ట్ చేస్తుంటారు. నేను వెళ్ళి చెప్తున్నాను, మీ లైఫ్ దండగా అనేవాళ్ళు మిమ్మల్ని దండం పెట్టి దండ వేసేలాగా, అంటే పొగిడేలాగా, అంటే మీరు పక్కన ఉంటే ఒక పండగ అనేలాగా నేను తయారు చేస్తానండి. అయితే సార్ 10th బ్యాచ్లో టాప్ మోస్ట్ అంటే మీరు సేల్స్లో ఉన్నారా, ఎక్కడ ఉన్నారా కూడా అవకాశాలు లేవా, డబ్బు కోల్పోతున్నారా, మీ బంగారం తాకట్టులో ఉందా, దాన్ని ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు చాలా అంటే జీరోలో కదండి, మైనస్లో, బ్యాంక్ బ్యాలెన్స్ మైనస్లోకి వెళ్ళిపోయి మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయకపోతే నా బ్యాంక్ వాళ్ళు మైనస్లో పెట్టేశారు. అటువంటి స్టేజ్ నుంచి ఈరోజు అంటే మీరు కూడా గుర్తుపెట్టుకోండి, నిజంగా మీరు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా చిన్న అప్పు ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఈ క్లాస్లో జాయిన్ అవ్వండి. ఎందుకు సార్ చిన్న అప్పు ఉన్నా అనుకుంటే అప్పు అనేది ఒకసారి అందులో దిగితే ఇంకా పెద్దగా అయిపోతుందండి. అంటే ఒకసారి బట్టలకు చిన్న కన్నం పడితే ఎలా అయితే అలా పెరిగిపోతుంటుందో, సో లైఫ్లో ఒక్కసారి అప్పు అనేది ఒకసారి స్టార్ట్ అయితే దాన్ని ఇమ్మీడియట్గా మనం ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకోండి. ఇంట్లో ఒకసారి బొద్దింకి వస్తే దాన్ని వెంటనే బయట తిరిగి లేకపోతే అది పిల్లలు పెడుతుంటాం. సో అప్పు కూడా అంతే, పిల్లలు పెడుతుంటుంటుందండి. సో అందువల్ల అంటే ఈసారి 10th బ్యాచ్ మిడిల్ క్లాస్ టు బిలియనర్ ఎలా అవ్వాలి, చాలా ఫాస్ట్గా 9 రోజులు మీ జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు, అంటే కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు కూడా రానివ్వకుండా ఎలా ఆఫ్ చేయొచ్చు అనేది నేను చెప్తాను. సో రండి, ఈసారి 10th బ్యాచ్ ఈసారి జరగబోయేది ఏంటంటే మే 29 నుంచి అండి. మే 29th ఆన్లైన్ క్లాసెస్ ఉంటుంది. ఇమీడియట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. పోస్ట్పోన్మెంట్ చేయొద్దండి. ఇందాక మనకి నాగరాజ్ సార్ చాలా మంచి మాట అన్నారు, పోస్ట్పోన్మెంట్ వల్ల విజయం అనేది అంటే పెద్దగా రావాల్సింది చిన్నగా వస్తుందండి. సో మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ మినిట్ వరకు మీరు పోస్ట్పోన్మెంట్ చేయొద్దు. ఎందుకంటే మనకి యూనివర్స్ ఈ వీడియో మీకు చూపిస్తుందంటేనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమంటే అర్థం. గుర్తుపెట్టుకోండి, యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. సో మే 29th బ్యాచ్ కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మే 29th. సో వెంటనే వీడియో చూసిన తర్వాత ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదనంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.